రామా. రేయ్, ఆ కోటిగాడి కోడి ఈరోజు పకోడైపోవాలి, వదలరా. రే పోలీసులు వస్తున్నారు, పారిపోండ్రు. గోడెక్కడ్రా? ఆ వీరబాబు కూడా పట్టుకెళ్ళారా పక్కనా? రే భాష, త్వరగా సినిమా తోట దగ్గరికి రారా. వస్తున్నాడా? మరి పదా. దొంగచాటుగా పందాలేయడం ఎందుకు? పోలీసులు భయపడి పారిపోవడం దేనికిరా? అరే, ఈ ప్రకృతిలో పులి, జింక, పిల్లి, ఎలుక, పోలీసులు పందేలేసేవాళ్ళు. ఎవరు లేకపోయినా భూమి మీద బ్యాలెన్స్ అవ్వదా? ఈసారి అంటే తప్పించుకున్నారు, ప్రతిసారి అలా జరగదు చూసుకోండి. అందుకే కదా అప్పుడప్పుడు ఆడతాం. మీరు మారర్రా. నీ కూతురే కరెక్ట్ గా ఉంటే నా కూతురు బతుకుండేవాడే. నీ అబ్బాయి బాగుంటే మా అమ్మాయి బతికేదయ్యా. నీ కూతురు వల్లే కరెక్ట్ గా ఉంటే నా కొడుకు వల్లే అయ్యేవాడు. నీ లేదంటే ఇలా కాకపోయేది. నీ కూతురు వల్లే జరిగింది చేశాడు. నీ కూతురు వల్లనే ఈ అబ్బాయి వల్లే ఇదంతా జరిగింది. ఈ అబ్బాయి చేశాడు. లేదు ఈ అబ్బాయి ఇలా గొడవలు వేసుకుంటే పోయిన ప్రాణాలు తిరిగి రావు. అలా అని చెప్పి చంపిన వాళ్ళని చూస్తూ వదిలేయలేం కదయ్యా. నీ బాధ నాకు అర్థమవుతుంది. అలాగని ఇలా గొడవలు వేసుకుంటే సమస్య పరిష్కారం కాదు. పోలీసులు పిలిపిస్తే అన్ని వాళ్ళే చూసుకుంటారు. మనూరి సమస్యకు పోలీసులను పిలిపిస్తే మరి పంచాయతీకి విలువ ఉంటుంది. సరిపోయిందిరా, విలువలో వంకాలని కూర్చుంటే చంపినోని ఎప్పుడు రా పట్టుకునేది? కుదరదయ్యా, పోలీసులు పిలిపించాల్సిందే. ఏయ్, మతుండే మాట్లాడుతున్నావా? నష్టం ఇరువైపులా జరిగింది. పంచాయతీ ఏం చూస్తూ ఊరుకోదు. తప్పు ఎవరు చేసినా సాక్ష్యాలతో సహా బయటికి లాగి శిక్షిస్తుంది. పంచాయతీ వాళ్ళు పట్టుకోవడం జరగని పని, కానీ పదండ్రా వెళ్దాం. మా అమ్మాయి పురుగుల మందు తాగి చచ్చిపోయేంత పిరికిది కాదు. ఈ నిజం తేలాలంటే పోలీసులు రావాల్సిందే. సింహాచలం, నీ కూతుర్ని కాలేజీకి పోయి చదువుకోమని పంపిస్తే అది కొవ్వెక్కి ప్రేమ పెళ్ళి అని తిరుగుతుంటే అది చూస్తూ నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, కానీ మనోళ్ళంతా ఊరుకోరు. అది పోయి మన పరువు కాపాడిందని సంతోషించు. అలా కాదని పోలీసులు గీలీసులని ఆరాధీసావనుకో, రేపు అది తేలిన చెరువు పక్కనే నీ శవం తేలుతుంది.